హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు మనం గుమగుమలాడే వంకాయ ఫ్రై చేయబోతున్నాం. సో ఇంకెందుకు లేట్, పదండి ప్రాసెస్ మొదలు పెడదాం. ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన ఆనియన్ వేసి ఒక 1 మినిట్ వరకు వీటిని ప్రాపర్గా ఫ్రై చేసుకోవాలి. సో 1 మినిట్ అయిపోయింది. ఆ తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వీటితో పాటే కొంచెం కరివేపాకు, చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసిన పుదీనా కూడా వేసి వీటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. దీనిలోనే కొంచెం సాల్ట్ వేసి, మీకు సరిపడా సాల్ట్ వేసుకుని దీనిలోనే కొంచెం పసుపు కూడా వేసుకుందాం. సో స్టార్టింగ్లోనే పసుపు ఎందుకు వేసుకోవాలి అంటే, పసుపు యాంటీబయాటిక్ కాబట్టి. సో మనం వంకాయ పీసెస్ కట్ చేసి వేసినప్పుడు వెంటనే ఈ పసుపు వంకాయ పీసెస్లో ఉన్న జెమ్స్ని అబ్జర్వ్ చేసుకుని కర్రీ కాస్త టేస్టీగా ఉండేలాగా మనకి యూజ్ఫుల్ అవుతుంది. సో వంకాయలన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసి పీసెస్ని కట్ చేసి సో దీనిలో వేసి వీటిని ఈ పసుపు అంతా మొక్కలకు పట్టేలాగా మనం చూసుకోవాలి. 1 మినిట్ కుక్ అయిన తర్వాత దీనిలోనే ఒక చిన్న టమాటో వేసి ప్రాపర్గా మిక్స్ చేద్దాం. సో మళ్ళీ 1 మినిట్ తర్వాత కారం, పసుపు, గరం మసాలా, మిరియాల పొడి వేసి అన్నిటినీ మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ వరకు అలా వదిలేద్దాం. సో ఆల్మోస్ట్ 50% అయిపోయింది. దీనిలో చిన్న చిన్న గ్రీన్ చిల్లీ పీసెస్ కట్ చేసి ఇంకొకసారి మిక్స్ చేసి మళ్ళీ 2 మినిట్స్ వరకు వెయిట్ చేద్దాం. సో 2 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ అయిపోయింది మన కుకింగ్ ప్రాసెస్. ఫైనల్గా పుదీనా వేసి మ్యారినేట్ చేసుకుని ఇంకొకసారి 1 మినిట్ తర్వాత స్టవ్ ఆపేద్దాం. సో ఇప్పుడు సర్వ్ చేసుకునే టైం వచ్చింది. సో ఈ ప్రాసెస్కి మీరు కంపల్సరీ మీ స్టవ్ అయితే సిమ్లో ఉండాలి సుమా. హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల అడుగంటేస్తుంది. సో నాకు చూశారు కదా, ఎక్కడ అడుగంట అనేది అంటలేదు. సో మీ స్టవ్ వీలైనంత వరకు మినిమంలో పెట్టుకోండి. దీంతో మీరు ఆవకాయ సపోర్టివ్గా పెట్టుకోవచ్చు సైడ్ డిష్, లేదా రసంలోకి బాగుంటుంది, లేదా ఆమ్లెట్ అయినా వేసుకోవచ్చు. నేనైతే రసం, ఆమ్లెట్ అండ్ యమ్మీ వంకాయ ఫ్రైతో కుమ్మేస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా మీ ఇంట్లో కుమ్మేయండి. బాయ్ బాయ్.